జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్యకాలంలో పెళ్ళి మీద ఫుల్ నెగిటివిటీ వచ్చేసింది. అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, పెళ్ళి అవసరమా, చేసుకోకపోతేనే బాగున్నాం కదా, ప్రశాంతంగా ఉన్నాం కదా, పెళ్ళి ఎందుకు, ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలా వద్దా, ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు లైఫ్ కోచ్ రామ్మోహన్ నవలే సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా వైష్ణవి. బాగున్నారు సార్? ఫైన్ అమ్మా. సో పెళ్ళి ఇంతకుముందు మ్యాండేటరీ థింగ్, అది ఇప్పుడు అసలు చేసుకోవాలా వద్దా, ఎందుకు చేసుకోవాలి, చేసుకోకపోతేనే ప్రశాంతంగా ఉన్నాం కదా, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఎందుకని పెళ్లి చేసుకోవాలి సార్? అసలు బేసిక్గా మనిషి ఎందుకు జీవిస్తాడంటే, ఒక రకంగా చెప్పాలంటే 2 రకాలుగా జీవిస్తాడు. ఒకటి తన కోసం తాను, ఇంకొకటి సమాజం కోసం కూడా. కరెక్ట్. వేలెత్తి చూపిస్తారు మన నైబర్స్, పక్కింటి వాళ్ళు కానీ, సమాజం కానీ, రిలేటివ్స్ కానీ, మన కమ్యూనిటీలో కానీ ఇది జరుగుతుంటుంది. మరి సమాజానికి విరవాల్సిన అవసరం లేదా అనేది డిపెండ్స్ అపాన్ ద కాంటెంపరీ సిచ్యువేషన్. ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం సమాజం ఎలా ఉంది, 30 ఏళ్ల క్రితం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అంటే ఇట్స్ టోటలీ ఆల్మోస్ట్ సీ చేంజ్ అవ్వచ్చు. మనకి గణిత శాస్త్రంలో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని, హెచ్పి అనేసి ఇంకోటి, అలా అంటే ఒకటికి పెరుగుతూ పోతుంటుంది. జస్ట్ లైక్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్. అడిషన్ స్టెప్ బై స్టెప్, మల్టిప్లికేషన్ ఎస్కలేటర్ మాదిరిపోతుంది. సమాజంలో మార్పు కూడా ఇప్పుడు హయ్యర్ కాంపనెంట్స్లో, హయ్యర్ మల్టిపుల్స్లో వస్తూ ఉంది. దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు సమాజం కోసం ఎవడేం భయపడట్లా, నా ఇష్టం నేను, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ, అది సమాజంలో జీర్ణించకపోయింది. అంటే సోషల్ యాక్సెప్టెన్స్ అంటాం మనం, అదర్వైజ్ సోషల్ యాక్సెప్టెన్స్లో అది వచ్చింది. సో సమాజాని కోసం మనము భయపడాల్సిన పని లేదు. విత్ ఇన్ అవర్ రిలేషన్స్ గ్రూప్లో కూడా, కమ్యూనిటీలో కూడా, అంటే బ్రాడర్ సమాజం వదిలేసి వీళ్ళ దగ్గర కూడా ఏమన్నా మనకు అప్లికేషన్ ఉందంటే అది కూడా ఎవరేం పెద్ద పాటిస్తున్నట్టు కనపట్లేదు. విత్ ఇన్ ఫ్యామిలీయే పాటించట్లేదు. ఫాదర్ మదర్ చెప్పినా కూడా కొంతవరకు వింటారు, కొంతవరకు వినరు. దట్ ఈస్ ద థింగ్ బేసికల్లీ. ఇట్స్ ఎనీబడీస్ చాయిస్ అమ్మా. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాము అనే దానికి దేర్ ఆర్ బేసికల్లీ 2 or 3 ఆస్పెక్ట్స్ ఆర్ దేర్. 1, మీ పేరెంట్స్ ఏజ్ రీత్యా ఒక జనరేషన్ ఎక్కువ కనుక మీరు యవ్వనంలో కానీ మిడ్ ఏజ్లో ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. అటువంటప్పుడు యూ నీడ్ ఏ కంపెనియన్ కదా. ఓకే. మీకు సిబ్లింగ్స్ ఉంటే ఓకే, సిబ్లింగ్స్ లేని వాళ్ళు ఉంటారు. సిబ్లింగ్స్ ఉన్నా కూడా మీరు మ్యారేజ్ చేసుకోకపోవచ్చు కానీ వాళ్ళు చేసుకోవచ్చు కదా. సో దే ఆర్ బిజీ విత్ దేర్ ఫ్యామిలీ, దే డోంట్ హ్యావ్ ఎ టైమ్ టు స్పేర్ విత్ యూ. పెట్స్ పెంచుకుంటామంటారు. పెట్స్ పెంచుకుంటున్నారు అంటే ఇవన్నీ వేరియస్ ఆల్టర్నేటివ్స్ని ఎక్స్ప్లోర్ చేయడము. అంటే మనుషుల్ని పెట్టుగా చేసుకోవడం ఒకటి, పెట్టులని మనుషులతో పాటు పెట్టుకోవడం ఇంకోటి. ఐ డోంట్, అంటే కొన్ని అర్థం కాని ప్రశ్నలు ఉంటాయి. ఓకే. సాటి మనిషితోనే సరిగా ఉండలేడు కానీ పెట్టిన మట్టుకు పెట్టుకుంటారు. అంటే నేను ఒక అనలిటికల్ దీంట్లో చెప్తున్నాను. ఫస్ట్ మీకు హ్యూమన్ టు హ్యూమన్ రిలేషన్స్ మీరు 100% మెయింటైన్ చేసిన తర్వాత యూ గో టు పెట్స్, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. వీళ్ళని దూరం పెట్టి పెట్స్ని దగ్గర పెట్టుకోవడంలో ఐ డోంట్ థింక్. అంటే జీవహింస చేయకూడదు. డోంట్ హార్మ్ ఎనీ యానిమల్, ఇన్సెక్ట్ కూడా, జైన్లు వీళ్ళు కూడా, ఈవెన్ చీమలు, దట్ ఈస్ అగ్రీ. కానీ పెట్టని ఇంటికి పెట్టాల్సిన అవసరం అంటే వద్దు అంటే ఎవడు వినడు కదా, ఎవరు ఇష్టం వాడు. పాములు పెంచుకునేవాడు కూడా ఉన్నారు, స్నేక్. అది మనం ఒక్కొక్కడ చూస్తుంటాము. పులులు సింహాలతోని కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు. అది అనిమేటెడ్ ఫిలిమ్స్, ఒరిజినల్ అది దర్శ పక్కన పెడితే కొన్ని అలా ఉంటాయి కూడా. మన ఇఫ్ యూ బిలీవ్ ఇన్ పూర్వజన్మ గత జన్మ, ఒక పెద్ద పులి మనము పోయిన జన్మలో వీ మైట్ బీన్ ఫ్రెండ్స్, అందుకని ఈసారి మనకి హామ్ చేయదు అది. అంటే దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు బిలీఫ్. మరి మిగిలిన వాళ్ళందరినీ చంపుతుంది, మనల్ని చంపదు. మనల్ని అంటే ఏదైనా ఒక సెలెక్టెడ్ పర్సన్ని. దట్ ఆల్సో ఈజ్ దేర్. నా కమింగ్ బ్యాక్, వివాహం చేసుకోవడం ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ వివాహం ఎందుకు చేసుకోవాలంటే ఇందాక నేను చెప్పినట్టు మనకు ఒక కంపెనీ ఉండాలి, నెంబర్ 1 థింగ్. ఆ తర్వాత మనము ఏజ్ అయిపోయినప్పుడు 60-70 ఏళ్ళు అయినప్పుడు మన పేరెంట్స్ తిరిగి లేరు, మరి మీకు ఒక తోడు ఉండాలి కదా, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్, డాటర్. మరి అది మ్యారేజ్తోనే పాసిబుల్ కదా. అవుట్ సైడ్ మ్యారేజ్ కూడా పాసిబులే. ఆడామగ పెంచుకోవడం ఒక పాయింట్, ఆడామగ కలయికతోని పిల్లలు పుట్టొచ్చు. ఇట్స్ నాట్ నెసెసరీ. ఒక నైతికత కోసము మనము వివాహము, భార్య భర్తవ, ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అని, ఏకపత్ని వ్రతం అని. ఈవెన్ ఏకపత్ని వ్రతం కూడా రాముడే పాటించాడు. మన పురాణ ఇతిహాసాల్లో తీసుకుంటే బహుభార్యాత్వం ఉంది.
దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ నాన్ సెన్స్. ఎస్. అది ఎందుకు ఉండిందో వీ కాంట్ సే నౌ. బహు భర్తృత్వము, బహు భార్యాత్వము, దీస్ ఆర్ నాట్ వెల్కమ్ థింగ్స్. అంటే మనకి జనాభా తీసుకుంటే కూడా మేల్ ఫిమేల్ రేషియో దాదాపుగా 1:1లో ఉంటుంది, కొద్దిపాటి తేడాతోనే. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, 1:1 రిలేషన్లో ఉండాలి అనేటువంటి ఒక నైతికత. దిస్ ఈజ్ వన్ థింగ్. దెన్ వివాహం చేసుకోకపోతే ఏమవుతుంది, వివాహము చేసుకోకుండా వేరే లైంగిక సంబంధము లేకుండా పిల్లలకి, అంటే వీ ఆర్ నాట్ ఇన్స్ట్రుమెంటల్ టు గివ్ రైస్ టు ఆఫ్ స్ప్రింగ్స్, వెదర్ ఇట్ ఇస్ ఎ లెజిటిమేట్ చైల్డ్ ఆర్ ఏ ఇల్లెజిటిమేట్ చైల్డ్. దట్ ఈస్ వన్ థింగ్. కానీ నేను పెళ్లి చేసుకోను, బట్ ఐ విల్ బీ ఇన్ లస్ట్. లస్ట్ అండ్ లవ్ అని 2 పదాలమ్మా. లస్ట్ అనేది యానిమల్ నేచర్, లవ్ అనేది హ్యూమన్ నేచర్. బీయింగ్ లవ్తో పాటు లస్ట్ ఉంటే కొంచెం వేరు. లవ్ ఒక 80-90% ఉంది, ఒక 10% లస్ట్ ఈజ్ ఓకే, ఇట్ షుడ్ నాట్ బి రివర్స్. దట్ ఈస్ అనదర్ థింగ్. హ్యావింగ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్, మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా, మ్యారేజ్ ఒకవేళ కాంట్రాక్ట్, మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేసి చట్ట ప్రకారంగా 1872 ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది. విత్ మ్యారేజ్ ఈస్ ఏ కాంట్రాక్ట్. ఉద్యోగం కాంట్రాక్టు, అలాగే మ్యారేజ్ కాంట్రాక్ట్ అంటే ఇన్ఏవే కాంట్రాక్టు. మనకు వివాహంలో చదివే మంత్రాల అర్థము వధూవరులకు కానీ వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు, టు బి వెరీ హానెస్ట్. కానీ మనం ఆ 7 అడుగులు, సప్తపది, అరుంధతి నక్షత్రం చూపించడం, ఇవన్నీ ఆల్ దోస్ థింగ్స్ వీ డూ ఇట్. కానీ మ్యారేజ్లో మనం శపథం అవి చేస్తుంటాం, సంస్కృతంలో ఉంటాయి కాబట్టి, దట్ ఐ లైఫ్ లాంగ్ హోల్డ్ ద హ్యాండ్ ఆఫ్ దిస్ లేడీ అండ్ ఐ విల్ నాట్ లీవ్ హర్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్, ఇవన్నీ ఉన్నాయి. అది అక్కడ పెడితే కూడా మనం మ్యారేజ్ని రిజిస్టర్ చేస్తున్నాం ఈ రోజుల్లో. రిజిస్టర్డ్ మ్యారేజ్, మ్యారేజ్ రిజిస్టర్ చేసినప్పుడు దర్ ఇస్ ఏ సార్ట్ ఆఫ్ ప్రూఫ్. రిజిస్టర్డ్ మ్యారేజ్ అయినప్పటికీ, రిజిస్ట్రేషన్ కాకపోయినప్పటికీ న్యాయ పరిధిలో డైవర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇట్ కుడ్ బి ఏ మ్యూచువల్ డైవర్స్, మ్యూచువల్ కాన్సెంట్తోని, ఆర్ వన్ సైడెడ్ డైవర్స్. ద అదర్ పార్టీ డస్ నాట్ వాంట్ బట్ ఐ వాంట్ డైవర్స్. అది కొంచెం ఎక్కువ టైం, ఎక్కువ సిట్టింగ్స్ ఇది తీసుకుంటుంది. జడ్జెస్ కూడా దాన్ని వీలైనంత వరకు వాళ్ళు 1-to-1 సిట్టింగ్లో పునరాలోచించమని కొంత టైం అలో చేసి ఇమీడియట్గా డైవర్స్ శాంక్షన్ చేయకుండా, దట్ ఈజ్ ఆల్సో దేర్. ఇప్పుడు నాకు సహజమైన ఇంకో ప్రశ్న, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారేజ్? కొంత సహజీవనం అంటే ద సో కాల్డ్ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ మాట్లాడట్లేదు. భార్యాభర్తలు కలిసి సహజీవనం చేయడము, వాళ్ళ పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు సపరేట్గా ఉంటారు కదా, అక్కడికి పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ కంప్లీటెడ్. ఆ తర్వాత కలిసి ఉండడం అనేది భార్యాభర్తల మైత్రి భావము, ఆత్మీయత కనుక ఉంటే ఒకళ్ళను విడిచి ఇంకొకళ్ళు మానసికంగా, శారీరకంగా జీవించలేని స్థాయిలో ఉంటే దే కెన్ కంటిన్యూ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ టిల్ ద ఎండ్. ఇద్దరు ఒకటేసారి పోవడానికి కుదరదు కనుక ఒకళ్ళు చనిపోతారు, ఆ తర్వాత వీళ్ళు ఉంటారు. దట్ ఈస్ అనదర్ థింగ్. లేదా మన పర్పస్ సర్వ్ అయిపోయింది, పిల్లలు పెద్దగయ్యారు, వాళ్ళంతలో వాళ్ళు ఉంటున్నారు, నీతో నాకు పడట్లేదు, యూ కెన్ టేక్ ఏ డిక్లేర్డ్ ఆర్ అన్డిక్లేర్డ్ డైవర్స్. డైవర్స్ సర్టిఫికేట్ తీసుకుంటే కోర్టు నుంచి ఇట్ ఇస్ అన్ అఫీషియల్ పర్పసెస్కి దేనికైనా పనికొస్తే పనికి రావచ్చు, ఇది ఆస్తులకు కానీ దీనికి కానీ వాట్ ఎవర్. అదర్వైజ్ ఉరికినే జెంటిల్మెన్ అగ్రిమెంట్ కింద సరే ఓకే నీతో నాకు పడట్లేదు, నీ మనోభావాలు వేరు నావి వేరు, ఇంతవరకు వీ వర్ టుగెదర్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఇప్పుడు దున్ని అంతలు నువ్వు ఉండు, నా అంతలు నేను ఉంటా, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అయితే నైతికత, న్యాయము ధర్మం అని 2 పదాలు. న్యాయము మ్యాన్ మేడ్, ధర్మము నేచర్ మేడ్. నేను ప్రకృతి ధర్మాల గురించి మాట్లాడుతున్నా. ధర్మాన్ని బట్టి కొంత నైతికతను బట్టి నీవు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారినిగా జీవితాంతం ఉండగలిగితే దట్స్ ఓకే. అంటే నా వరకు నేను దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఇట్. మనకు వాజ్పేయి గారు బ్రహ్మచారి, మోడీ సెమీ బ్రహ్మచారి, హి హ్యాస్ నో చిల్డ్రన్ బట్ యాజ్ ఏ వైఫ్. అబ్దుల్ కలాం గారు బ్రహ్మచారి, అలాగే బ్రహ్మచారులు కూడా చాలామంది ఉన్నారు. దట్స్ ఓకే. బట్ చేస్టిటీ ఉండాలి. అన్నీ తప్పుడు పనులు చేస్తూ పెళ్లి చేసుకోకపోతే చేసుకుంటే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. సో దీస్ ఆర్ ద వేరియస్ థింగ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్. మనకి మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. దానికి ఇంకొక 2 యాడ్ చేయొచ్చు. ఆహారం లేకుండా మనిషి బతకలేడు, కరెక్ట్. నిద్ర లేకుండా బతకలేడు, మైథునం లేకుండా కూడా బతకలేడు, కానీ బతకొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. అందుకే నేను లస్ట్ లవ్ అనే విషయాలు చెప్పాను. అంటే ఈ సెక్షువల్ డిజైన్ అనేది స్వాభావికం, ప్రకృతిలో ఉంది, ఫర్ ఏ పాజిటివ్ పర్పస్, నాట్ ఫర్ దిస్ లివింగ్ టుగెదర్ ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాల కోసం అని కాదు. ధార్మికంగా పెళ్లి చేసుకొని ఆస్పిరింగ్ రైజ్ ఇచ్చి, సో యూ ఆర్ ఎంజాయింగ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆర్ బిల్డింగ్ అప్ ఏ ఫ్యామిలీ
అండ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ కూడా మీరు తయారు చేస్తున్నారు. ఫ్యూచర్ జనరేషన్ ఉండాలా లేదా అనే దానికి కూడా ఇప్పటికే భారతదేశంలో వీ హ్యావ్ 1.5 బిలియన్ 140 కోట్ల జనాభా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ పైన క్లోజ్ టు 8 బిలియన్ పాపులేషన్ ఉంది. కొన్ని జంటలు ఒక 2-3 జనరేషన్లు పెళ్లి చేసుకోకపోయినా కూడా ఇంకా జనాభా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. సో దేర్ ఇస్ నో నీడ్ దట్ యూ షుడ్ ప్రొడ్యూస్ చిల్డ్రన్. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఎనీవే దట్ ఆస్పెక్ట్ లేదు. ఇంకో గణాంకం కూడా ఉంది. మానవుడు పుట్టినప్పటి నుంచి ఆది మానవుడిని చెప్పి తీసుకుంటే మనము మేనేజ్మెంట్ లాంగ్వేజ్లో టర్న్ ఓవర్ అంటాము. ఇప్పుడు ప్రపంచ జనాభాకి కనీసం 10 రెట్లు మంది పుట్టి చనిపోయినారు. అంటే టర్న్ ఓవర్ రేషియో అంత ఉంది. 10 times అనుకుంటా నేను సుమారుగా. ఈ గణాంకాలను మనకి ఆన్లైన్ దొరుకుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ ద థింగ్. అయితే ప్రస్తుతం మన యువతరంలో పెళ్లి చేసుకోవద్దు అనేది అనడానికి వాళ్ళకి కారణాలు ఏంటంటే బలమైన కారణాలు లేవు, బాధ్యత వహించడం ఇష్టం లేదు. అంటే ఇప్పుడున్న యువతకి అసలు పెళ్లి చేసుకుంటే నన్ను నేనే చూసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకొకరిని తీసుకొచ్చి వాళ్ళని చూసుకొని వాళ్ళని భరించి పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకుని అంత స్తోమత నాకు లేదు, నాకు అవసరం లేదు పెళ్ళి. అండ్ ఇంకొకటి నేను ప్రశాంతంగా ఉన్నాను పెళ్లి లేకుండానే. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆ బాధ్యతలన్నీ నన్ను ఎత్తున ఎందుకు వేసుకోవాలి? అదే చెప్పిన నేను చెప్పిన పాయింట్ సింగిల్ బర్డ్లో చెప్పాను. బాధ్యత వహించడం ఇష్టం లేదు, బరువు ఎత్తుకోవడం ఇష్టం లేదు, బరువు దించాలే ప్రశాంతం అన్నారు. మనిషి ప్రశాంతంగా ఉండడమ్మా లోపల కూడా కల్లోలం ఉంటుంది. మనిషి సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నాడు? అందరూ కొంతమంది చేసుకుంటున్నారు కదా. అంటే మనం యావరేజ్గా జనరల్గా మాట్లాడితే సో ప్రశాంతత ఇంకో మనిషితో ఉండడం చేత లేదు. అందుకే భగవంతుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకృతిలో నీకు భార్యో భర్త ఉంటే నీకు సుఖం అనుభవిస్తున్నావు కదా, ఫిజికల్ లెవెల్లో అనుభవిస్తున్నావు. మైత్రి కుదిరితే మెంటల్ లెవెల్లో కూడా అనుభవిస్తున్నావు. మెంటల్ లెవెల్లో కుదరడం అనేది కష్టము, మరి శారీరక సౌఖ్యం కూడా అవసరమే కదా. ఇందాక మైథునం కానీ ఇది కానీ. మీకు వంట చేసుకోవడానికి మగవాళ్ళకి ముందు నుంచి అలవాటు లేదు కదా. కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు, మగవాళ్ళు కూడా వంట చేయగలిగిన కెపాసిటీ ఉన్నారు. హోటల్లో కూడా కుక్స్ ఉంటారు, మేల్ కుక్స్ ఉంటారు. అవి స్టార్ట్ అయిందే నల్లుడు భీముడు దగ్గర నుంచి. అది కరెక్ట్, అది ఉంది. నలపాకము భీమపాకము అంటాము. అది ఉన్నా కూడా మీరు యావరేజ్ ఫ్యామిలీలో తీసుకోండి, మగవాళ్ళు ఏమన్నా వంట చేస్తారా? లేదు. ఇది జనరల్గా ఆడవాళ్ళే వంట చేయడం. ఇట్ ఈస్ ఓవర్ ఏ పీరియడ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ దట్ వే. మరి నీకు వంట రాదు, నీకు పెళ్లి చేసుకుంటే నీకు భోజనము పెట్టే భార్య, నీకు సుఖము ఇచ్చే, నీకు పిల్లలు పుడితే నీకు బోరు కొట్టకుండా మీరు ఇప్పుడు కూడా నేను గమనిస్తా. ఎట్ ద ఏజ్ ఆఫ్ మై 74 years when I see a boy and the girl on the street బస్సులో చూస్తే వీ ఫీల్ వెరీ హ్యాపీ టు విష్ టు ఏ చైల్డ్. 4-5 ఏళ్ల లోపల అమాయకులు పిల్లలు అట్లీస్ట్ అప్ టు 5 years వరకు మనం హాయ్ అంటే హాయ్ అంటారు, షేక్ హ్యాండ్ అంటే షేక్ ఇస్తారు, ఎమ్మటి రమ్మంటే వస్తారు కూడా వాళ్ళు. పాపం వీళ్ళు పరవాళ్ళ మనవాళ్ళ అనేది కూడా కొంతవరకు ధ్యాస ఉంటుంది, కొంతవరకు ఉండదు. అందుకే అందరికీ చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని తీసుకుపోయి మోసం చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈజ్ అనదర్ థింగ్. కమింగ్ బ్యాక్ టు ద థింగ్, పెళ్ళి ఒక నైతికత అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అని రెండమ్మా. ఇన్స్టెంట్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే మొదట్లో కూడా మనం అనింది మనం పెరిగిన తర్వాత మనకు తోడు ఉండాలి కదా. ఆ రకంగా చూసినప్పుడు మ్యారేజ్ ఈజ్ మస్ట్. చిల్డ్రన్ మీరు ఎక్కువ అక్కర్లేదు, యూ కెన్ హ్యావ్ 1 child ఆర్ యూ నీడ్ నాట్ హ్యావ్ ఏ చైల్డ్. పిల్లల్ని పెంచే ఈజీ లేకపోతే యూ కెన్ అడాప్ట్ ఏ చైల్డ్ ఫ్రమ్ ద సొసైటీ. కానీ వివాహం అవసరము. బట్ ఎనీవే లీగల్ కంపల్షన్ ఏం లేదు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేసుకుంటే చేసుకోకపోతే లేదు. కానీ పెళ్లి చేసుకోకుండా పెళ్లిలో వచ్చే సుఖం కోసమని అడ్డదాడు దొక్కొద్దు. ఆ నిబద్ధత కనీసం మీకుంటే ఇట్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆర్గనైజేషన్ ఉన్నాయి, మీరు పేరు విన్నారో లేదో, బ్రహ్మకుమారి అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దే డోంట్ క్యాన్వాస్ మ్యారేజెస్. దాంట్లో మ్యారేజ్లో ఎవరు చేసుకోరు, చేసుకున్న వాళ్ళు కూడా వదిలేసి దాంట్లో చేరుతారో తెలీదు, చేరాక వదిలేస్తారో. ఎనీవే దే డోంట్ ఎంకరేజ్ మ్యారేజ్. అందరూ భాయి అని అంటారు, బ్రదర్ సిస్టర్ కాన్సెప్ట్లో పోతుంటారు. మరి అందరూ బ్రదర్ సిస్టర్స్ అయితే బ్రదర్ ఇన్లా ఎవరు ఉండాలి, సిస్టర్ ఇన్లా ఎవరు ఉండాలి అనేది. సో ఇవన్నీ తమాషా విషయాలు. కానీ ఒక రెండు విషయాలమ్మా ఇక్కడ. అంటే ప్రధానంగా ఏంటంటే మనం ఎవరిని కంట్రోల్ చేయలేము, కానీ మహనీయులు ఉంటారు. మనకు ఒకటి అవతార పురుషులు అని ఒక హయ్యెస్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి కారణ జన్మలు. మనం 3వ కేటగిరీ నిమిత్త మాత్రులం. నిమిత్త మాత్రుల కన్నా కారణ జన్మలు ఎక్కువ, హయ్యర్ లెవెల్. కారణ జన్మల కన్నా మల్టీఫోల్డ్ అవతార పురుషులు, రాముడు, కృష్ణుడు, వాట్ ఎవర్ దిస్ అవతార పురుషులు.
కొంతమంది చెప్తే చాలామంది వింటారు, కొంతమంది చెప్తే ఎవడు వినడు. మన ఇంట్లోనే మన మాట ఎవడు వినడు. ఆ ఇన్ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ ఉండేవాళ్ళు వాళ్ళనే స్పీకర్స్ కింద ఈవెన్ పొలిటికల్ ఎలక్షన్స్ కానీ ఎక్కడ కానీ మనం ఎవరినైనా మాస్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ వాజ్ దేర్. ఆయన మంచి చెప్పాడో చెడు చెప్పాడో దేవుడు ఎరుగు, బట్ ది హీ హెడ్ ఫాలోయర్స్. కొంతమందికి పదుల సంఖ్యలో ఉంటారు ఫాలోయర్స్, కొంతమందికి వందల్లో వేలల్లో లక్షల్లో ఉంటారు. నెల్సన్ మండేలా. సో ఇలాంటి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఇది ఉన్నారు. బట్ కమింగ్ బ్యాక్ ఫర్ ఎ ఫిజికల్ అంటే ఫర్ ద హెల్త్ ఆఫ్ ద ఇండివిజువల్, ఫర్ ద హెల్త్ ఆఫ్ ద సొసైటీ, ఫర్ ద హెల్త్ ఆఫ్ ద కమ్యూనిటీ, యూ కెన్ గెట్ మ్యారీడ్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, పెళ్లి చేసుకునే బదులు ఇట్స్ ఎ సెలక్షన్ కమిటీ అమ్మా. నీవు అవతల మేము క్వశ్చన్ పేపర్ తయారు చేసుకోవచ్చు. మీకు ఇంకా మ్యారేజ్ కాలేదన్నారు కాబట్టి మీకు కూడా అప్లై అవుతుంది. ఒక ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉండొద్దు, అంటే ఏదో ఒకటి పెట్టేస్తాడు. ఫిల్ ద బ్లాంక్స్ ఉండాలి. ఫిల్ ద బ్లాంక్స్ ఉన్నట్టు 50 క్వశ్చన్స్ తయారు చేసుకోండి మీరు. అంటే నాకు కావాల్సిన ఆయన కానీ ఆమె కానీ ఈ మాదిరి ఉండాలనేసి యూ ఎలిసిట్ ద ఆన్సర్, వెనక్కి తీసుకో, ఎవాల్యూట్ చెయ్యి. ఇట్లా మీకు కనీసము ఒక 70-80 క్వాలిటీస్ మన క్వశ్చన్ పేపర్కి సరిపోతే దెన్ యూ కెన్ గో ఫర్ హిమ్ ఆర్ నాట్. అండ్ యూ షుడ్ ఆల్సో ఎంటర్ ఇంటూ ఏ ఎంఓయూ, మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక పిల్లాడు నేను డ్రింక్ చేయను అని చెప్పొచ్చు, మళ్ళీ తెల్లారి నుంచే డ్రింక్ చేయడం మొదలు పెట్టచ్చు, ఇంట్లోనే తాగడం మొదలు పెట్టచ్చు. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్. నువ్వు తాగు, నాకు అభ్యంతరం లేదనొచ్చు భార్య, కానీ ఇంట్లో తాగొద్దు. నువ్వు ఎన్వి తిను, ఇట్స్ ఓకే, కానీ ఇంట్లో నేను వండను, నేను తినను. ఐ డోంట్ వాంట్ దిస్ నాన్ సెన్స్ ఇట్. అంటే పెళ్ళి అప్పుడు అబద్ధం ఆడి తర్వాత చెడు విశ్వరూపము అది ప్రదర్శించడం అనేది మన నైతికత. దాంతోనే మనకి డైవర్స్ రేట్ పెరగడానికి కూడా ఇది. అంటే వేరియస్ అదర్ రీజన్స్ ఉన్నా కూడా ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఎక్కువైందమ్మా. డాక్టర్స్లో మోర్ దెన్ 15% ఉమెన్ ఉన్నారు. యూ కెన్ టేక్ ద స్టాటిస్టిక్స్. ఐపీఎస్ ఆఫీసర్లో, ఐఏఎస్ వీటిల్లో కూడా ఆల్మోస్ట్ 30% వాళ్ళు ఉన్నారు. ఎక్సెప్ట్ పాలిటిక్స్లో వాళ్ళు రానివ్వట్ల. 30% ఇవ్వడానికే అక్కడ పాస్ చేసాం, ఇక్కడ పాస్ చేసామని దే ఆర్ అలౌయింగ్. ఎక్కడ ఉమెన్ అలౌ చేస్తున్నా అంటే మొగుడు చనిపోతే బై ఎనీ ఛాన్స్ సానుభూతి ఓట్ల కోసం అనేది దే ఆర్ గివింగ్ ద టికెట్. జయలలిత ఉన్నారు కదా, రేరమ్మా ఉన్నారు, తక్కువ. జయలలిత ఇది వన్ ఎక్సెప్షన్, ఇందిరాగాంధీ ఈజ్ అనదర్ ఎక్సెప్షన్. కానీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు సరిసమానంగా 50-50 ఉన్నారు కదా. ఉన్న సీట్లు 50 ఇవ్వాలి కదా వీళ్ళకి. 50 కాకపోతే 45 అన్న ఇవ్వాలి కదా. ఉందే అంతా అసలు రావాలి కదా ముందు. ఎవరు ఉమెన్? నీవు రిజర్వ్ ఫర్ ఉమెన్ అను, ఎవరు ఎందుకు రారు? మీరే నిలబడతారు. నంబర్ 1. అయితే మనకి ఎలక్షన్లో గెలవాలంటే డబ్బులు ఉండాలి, అది ఇంకా దారుణము. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50% ఉమెన్కి రిజర్వ్ చేయండి, ఒక 50 మంది కంటెస్ట్ చేశారనుకోండి, లాటరీ తీసి ఎవరి లాటరీస్ వాళ్ళకి ఇవ్వండి. ఇంత ఎలక్షనీరింగ్, ఇంత ఖర్చులు అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా నిలబడితే మిమ్మల్ని నామినేట్ చేసి లాటరీలో మేము పేరు వస్తే మీరు ఎమ్మెల్యే చేయలేరా? స్టేట్ క్వశ్చన్ టు యూ, చేయగలరు కదా. మీకు ఎంపీ అయితే చేయలేరా? మొదట్లో తెలియకపోతే చూసి నేర్చుకుంటాము. టర్న్ ద పేజ్లు అంతా మనకి అదేంత ఘనమైన విషయమా? ఎవడైనా చేయొచ్చు. మెంటలీ సౌండ్ ఉన్నవాడు, ఎంతో కొంత జనరల్ నాలెడ్జ్ ఉన్నవాడు, కొంత ప్రజాసేవ చేయాలనేటువంటి ఇది ఉన్నవాడు ఎవడన్నా చేయొచ్చు. ఒక 100 మంది కనుక సెకండ్ చేస్తే 100 మంది సెకండ్ చేస్తే హీ షుడ్ బి అడ్మిటెడ్. ఏది టికెట్ ఇవ్వడానికి. ఇచ్చిన తర్వాత ఈ లాటరీలో తీయాలా, దట్స్ ఇట్. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ కూడా మనం జరిగింది కదమ్మా. ఇప్పుడు బై ఎలక్షన్ జరగాల్సిన అవసరం ఏముంది? నెక్స్ట్ విన్నింగ్ క్యాండిడేట్ని రిమైనింగ్ పార్టీకి అతన్ని ఇచ్చేయచ్చు కదా, అతనికి కూడా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఇదంతా అధికార దుర్వినియోగము, అధికార మదము, స్వార్థము. నిర్ద్వందంగా చెప్తున్నాను నేను. అండ్ వీ డోంట్ గో బై ఎ కాజ్. అయితే వ్యక్తి స్వార్థము లేకపోతే గ్రూప్ స్వార్థము. మనం ఆపరేట్ చేసేదే ఐదర్ ఎట్ ఇండివిజువల్ లెవెల్ ఆర్ ఎట్ ఏ గ్రూప్ లెవెల్. ఇవన్నీ చాలా శోచనీయమైన పరిస్థితులు. మనకి డయాగ్నోసిస్ ఉన్నా కూడా మెడిసిన్ లేదు. డయాగ్నోసిస్ ఉంది, చాలామందికి తెలుసు, విజ్ఞులు మాట్లాడరు, విజ్ఞులు ఓటు కూడా వేయరు. ఇప్పుడు ఓటు హక్కు, ఓటు అనేది కంపల్సరీ చేయాలా వద్దామా? బై కామన్ సెన్స్ లేదు కదా. నీ ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. అన్ని పార్టీస్ వాళ్ళు 2,000 ఇచ్చి తిరుగుతున్నారని నన్ను ఒక ఫ్రెండ్ చెప్పాడు నాకు. అందరు ఇస్తున్నారు, ఇక వాడు ఎవరికి ఇస్తాడో వాడి ఇష్టం, అందరికీ వేయలేరు కదా. అందరికీ వేయడానికి కూడా స్కోప్ ఉందమ్మా. ఫస్ట్ ఆర్డరు, సెకండ్ ఆర్డరు, థర్డ్ ఆర్డర్ అట్లా కూడా వేయచ్చు. మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ పార్టీ ఏ, సెకండ్ టు పార్టీ బి అట్లా ఉంటే ఆ రేషియో ప్రకారంగా కూడా
అంటే 3 థర్డ్ ఇంపార్టెన్స్, 1 ఇంపార్టెంట్, 2 సెకండ్ ఇంపార్టెన్స్, ఒక మెయిన్ ఇంపార్టెన్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఫుల్ మార్క్స్. యా సో 30%, 60% అలా కూడా చేయొచ్చు. అది కూడా చేయరు. అంటే వెదర్ బీ హ్యావ్ ఏ గవర్నమెంట్ అని నాకు డౌట్ వస్తుంది. పబ్లిక్ బుద్ధిమంతులు కాబట్టి చాలా వరకు ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ ఆన్, దట్స్ ఇట్. బట్ టు ఎండ్ విత్ దిస్ మ్యారేజ్ అవసరమా లేదా? వన్ థింగ్, ఇట్స్ ఇండివిజువల్ సిద్ధమ్మ. ఇట్స్ మ్యారేజ్ అవసరం, అకార్డింగ్ టు మీ మ్యారేజ్ అవసరము. కానీ మ్యారేజ్ అవసరమైనా కూడా ఇద్దరు పర్సన్స్ ఇండిపెండెంట్ కనుక ఆ విషయం ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటున్నారు మగవాళ్ళు కూడా. ఇంతకుముందు పురుషాధిక్య సమాజం ఉండేది, ఇప్పుడు అదేం లేదు. ఇస్తే డైవర్స్ వెపన్ ఆల్రెడీ ఉండనే ఉంది. డైవర్స్ ఇస్తున్నంత మళ్ళీ రీమ్యారేజ్కి వెళ్ళామనుకోండి, మళ్ళీ మొదటికే కదా. మేల్ క్వాలిటీస్ మేలుకు పోవు, ఫిమేల్ క్వాలిటీస్ ఫిమేల్కి పోవు. వాళ్ళ విద్యను బట్టి, వాళ్ళ యొక్క ఇన్కమ్ని బట్టి అడిషనల్ దర్పం ఉంటుంది. ఇప్పుడు అమ్మాయికి 1,00,000 రూపాయల జీతం ఉంది, అబ్బాయికి 50,000 ఉందనుకో, ఈ అబ్బాయి కొంచెం విజ్ఞతం ఉంటే ఆమెకి ఎక్కువ సంపాదిస్తుంది కదా, ఎక్కువ క్వాలిఫైడ్ కదా, మనం సర్దుకుపోవాలి, మనం అనవసరమైన డామినేషన్ చూపించరాదు అనేటువంటి జ్ఞానం ఉంటే. నేను అందుకే ఎంఓయూ అని ఒకటి చెప్పాను. ఇంకోటి క్వశ్చన్ పేపర్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్, అది అలా ఉండాలమ్మా. అంటే ఒక సొసైటీ ఒక డిసిప్లిన్లో ఉండాలంటే మ్యారేజ్ అవసరం, లేకపోతే విచ్చలవిడిగా. సుప్రీంకోర్టు కూడా అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు గారు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ఇస్ ఓకే అంటది. ఇప్పుడు లివింగ్షిప్ హాస్టల్స్ ఉన్నాయట. అంటే గివెన్ మై ఏజ్ ఇవన్నీ నాకు కొంచెం ఆశ్చర్యంగా కనిపిస్తుంటాయి. డేటింగ్ అంటారు, నాకేమైనా అపాయింట్మెంట్ తీసుకోవడం అది తెలుసు, కానీ డేట్ ఇచ్చారా, కాల్ షీట్కి డేట్, సినిమాల్లో కాల్ షీట్ అనే పదం వాడతారు, అలా తెలుసు. కానీ ఈ డేటింగ్ ఆడామాగే పోవడము, ఈవిడ ఏం మాట్లాడుకుంటారో తెలీదు. వాట్ ఈస్ దిస్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, ఓకే, బాయ్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.